హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల కొత్తగా ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలకు అనుమతిస్తూ రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ మహానగర పరిధిలో పర్యావరణ అనుకూల ఆటోల సంఖ్య గణనీయంగా పెరగనుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త ఆటోల కోసం ఇటీవల జీవో విడుదల చేయగా తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఓఆర్ఆర్ లోపల కొత్త ఆటోలకు పర్మిషన్ లేదు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, కాలుష్య నివారణ, హైదరాబాద్లోని ప్రధాన రోడ్లపై ఆటోల సంఖ్య ఇప్పటికే ఎక్కువగా ఉండడంతో కొత్త ఆటోలకు అనుమతి రద్దు చేశారు. తాజాగా ఈ నిబంధనను సడలిస్తూ ఆటోలకు అనుమతిచ్చారు. అయితే ఇప్పుడు ఎల్పీజీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ఆటోలకు మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రభుత్వం కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించడంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆటో డ్రైవర్లకు నిబంధనలు, కొత్త ఆటోల పర్మిషన్ కోసం రవాణా శాఖ కఠిన నిబంధనలు విధించింది. ఆటో లైసెన్స్ దారుడు ఖచ్చితంగా ఓఆర్ఆర్ లోపల నివసించే వ్యక్తి అయి ఉండాలి. ఒక వ్యక్తికి ఒక ఆటో కొనుగోలుకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. తన పేరుపై మరో ఆటో లేదని ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ పద్ధతిలో పర్మిషన్లు జారీ చేస్తారు. ఆమోదించిన 60 రోజుల్లో ఆటోను సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేని పక్షంలో పర్మిషన్ రద్దవుతుంది. ఆటో డీలర్లకు కూడా రవాణా శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. డీలర్ల వద్దకొచ్చిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి సర్కారు ఆదేశాల మేరకు డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను డీలర్ లాగిన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అన్ని పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలి. వాహనం అమ్మకు ధరపు కంటే ఎక్కువ మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లోనూ డీలర్ విక్రయించకూడదు. పర్మిషన్ల కోసం అదనపు ఫీజుల వసూలు చేయడం, బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేయడం వంటివి చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు.